ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. సృజనాత్మక ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు అనేవాడు విద్యార్థుల్లో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. బోధనాభ్యసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేది ఆన్సర్ ఆప్షన్ 2 పరతంత్ర చరం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంద్రియ చాలక దశ. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. తాము పెళ్లికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీం తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయికత నైతికతలోని రెండవ దశ. జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 పని. SQ4R టెక్నిక్లో Q అక్షరం సూచించున్నది. ఆన్సర్ ఆప్షన్ 3 క్వశ్చన్ ప్రశ్న. SQ4R టెక్నిక్ అనేది అభ్యసనం మరియు స్మృతిని పెంపొందించే ఒక టెక్నిక్. SQ4R అనగా సర్వే, క్వశ్చన్, రీడ్, రెస్పాండ్, రికార్డ్, రివ్యూ. పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 2 శారీరక వికాసం. కింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 శ్వాసక్రియ. కింది ప్రవర్తనలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అహంకారంగా ఉండడం. కింది వాటిలో ఉపాధ్యాయుడు అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది.
ఆన్సర్ ఆప్షన్ 2 ఇష్టమైన విద్యార్థుల్ని ఎంచుకోవడం అనేది ఉపాధ్యాయ, అభ్యాసకుల మధ్య మంచి సంబంధాలను పెంపొందించడంలో తోడ్పడదు లేదా సహాయపడదు. ఒక వ్యక్తి తన పరిసరానికి, తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 సర్దుబాటు. క్రింది వాటిలో అభ్యాస కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థులను ఆవిష్కర్త స్థానంలో ఉంచడం అనేది అభ్యాస కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం. ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకుని తన పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నాడు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితుల్లో గమనించుటకు తనను గమనించకుండా వారిని వివిధ పరిస్థితుల్లో అనగా కొన్నిసార్లు పాఠశాలలో, మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల వారింటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 సంఘటన రచనాత్మక పద్ధతి. క్రింది వాటిలో ఒకటి పిల్లల్లో భావోద్వేగ ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం. క్రింది వాటిలో విస్మృతికి కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సానుకూల లేదా అనుకూల బదలాయింపు అనేది స్మృతిని పెంచుతుంది. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపింపబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. దీనినే పరిశీలన సిద్ధాంతం అని, నమూనా సిద్ధాంతం అని, అనుకరణ సిద్ధాంతం అని కూడా అంటారు. క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనిది. ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్కువ సమాచారాన్ని సేకరించి అభ్యాసకుడి అందించడం వల్ల తనను ప్రేరణను కోల్పోయే ప్రమాదం ఉంది. స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన. ఆన్సర్ ఆప్షన్ 4 అలవాటు. ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 2 ఉపాధ్యాయులు ఉండాలి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. సమగ్ర శిక్షా పథకం కింద సిడబ్ల్యూఎస్ఎన్ బాలికలకు స్టైఫండ్గా నెలకు ఇచ్చే మొత్తం.
ఆన్సర్ ఆప్షన్ 3 200 రూపాయలు. బుద్ధి మాంద్యత గల పిల్లలకు విద్యను అందించటంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 వైయక్తిక బోధన. వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. కార్యక్రమిత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. క్రింది వాటిలో కొండగుత్తుల సాధనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 రీకాల్ పద్ధతి. అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. క్రింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన అనేది ఇంటరాక్టివ్ దశకు సంబంధించినది.